హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ వ్లాగ్స్. మనం ఇప్పుడు పచ్చి రొయ్యలు మామిడికాయ ఎలా వండుకోవాలో చూద్దాము. నేను ఒక కప్పు మ్యాంగో తీసుకున్నాను. పచ్చి మామిడికాయది ఎల్లో కలర్లో ఉంది కానీ పులుపు ఉంది. ఒక హాఫ్ కప్పు టమాటా తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. ఒక కప్పు ఆనియన్స్ తీసుకున్నాను. ఆచి చికెన్ మసాలా. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ సరిపోద్దండి. ఫాస్ట్గా పెట్టి వేయించేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గినాయి కదండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. మంట ఫాస్ట్గా పెడితే ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. టమాటా కూడా మగ్గిపోయింది కదండి. తర్వాత మనం క్లీన్ చేసుకుని వాష్ చేసి పెట్టుకున్నాం ప్రాన్స్ వేసుకున్నాం. ఇంట్లో ప్రాన్స్ వేసుకున్నాం కదండి. ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకున్నాం. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అండి. ఇందాక చూపించడం మర్చిపోయాను. ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని మూత పెట్టేసుకోండి. ఇంకా ప్రాన్స్ ఇలా బాగా మగ్గింది కదండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. వేసుకుని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇది ప్రాన్స్ అనేది ఉడకదు. అందుకని ముందే మ్యాక్సిమం ఒక 70% ఉడకించేద్దాం ఆయిల్లోనే. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోండి. ఇది ఓన్లీ ఆయిల్లోనే 70% మగ్గింది కదండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మనం మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదండి. అది కూడా బాగా మగ్గాలి. మనం వేసుకున్న మామిడికాయలు మగ్గిపోయినండి. మగ్గిపోయిన తర్వాత ఇందులో ఆచి చికెన్ మసాలా వేసుకున్నాం. వేసుకుని కలుపుకుందాం. ఆచి చికెన్ మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఆ మసాలా దానికి పడుతుంది. అప్పుడు మీరు వాటర్ వేసుకోండి. మనం వాటర్ వేసుకున్నాం కదండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఫాస్ట్గా పెట్టి మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ ఫాస్ట్గా పెట్టుకుని 5 మినిట్స్ స్లోగా పెట్టుకున్న తర్వాత కర్రీ ఇలా రెడీ అయిందండి. ఒక 2 మినిట్స్ అవుతే ఆయిల్ ఇలా పైకి వస్తున్న తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకి ప్రాన్స్ మామిడికి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.